హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. 10th February. ఓకే. సో ఈరోజు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా. GBPUSDలో 2 ట్రేడ్స్ అండ్ సిల్వర్ XAGUSDలో 2 ట్రేడ్స్. సో ఇందులో మనకి ఒక లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా చూద్దాం. ప్లస్ ఒక విన్ వచ్చింది. ప్లస్ XAGUSD ఇది యాక్చువల్లీ నేను డ్రాడౌన్లో ఉన్న ప్లాట్ఫామ్ అకౌంట్లో తీసుకున్న ఇది. సో పార్ట్నర్ అకౌంట్లో ఛాలెంజ్ అకౌంట్, అది కూడా అది డీప్ డ్రాడౌన్లో ఉండే. సో ఆ డ్రాడౌన్ రికవర్ చేయడానికి చిన్న లాట్ సైజెస్తో ఈ సిల్వర్ ట్రేడ్ తీసుకున్నా. సో ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఈ టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. సో ఫస్ట్ GBPUSD డిస్కస్ చేద్దాం. సో GBPUSD లండన్ సెషన్. ఓకే. సో లండన్ సెషన్లో ఫస్ట్ ఇక్కడ మనకి కిల్ జోన్ స్టార్ట్ అయింది 2 AM. ఓకే. ఇక్కడ ఏషియా హై స్వీప్. ఓకే. ఏషియా హై స్వీప్ నేను యాక్చువల్లీ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉండే మనకి. ఓకే. ఈ ఈక్వల్ లోస్ వరకు నేను ప్రైస్ని టార్గెట్ చేశాను. కానీ బ్యాడ్ ఏంటంటే 1 అవర్లో ఇక్కడ మనకి FVG నుంచి రియాక్షన్ వచ్చింది. 1 అవర్లో మనకి BC ఉంది. ఓకే. ఈ BC నుంచి రియాక్షన్ వచ్చి ప్రైస్ మళ్ళీ ఈ IRL టు ERL. ఓకే. ఇక్కడ ఈ హైస్ని టార్గెట్ చేసింది. తర్వాత మళ్ళీ అయినా నా బయాస్ బీరిషా ఉండే. సో ఇక్కడ మళ్ళీ న్యూ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు 4 hour క్యాండిల్. ఓకే. మళ్ళీ ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్. ఓకే. ప్లస్ 5 minutesలో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది. ఓకే. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్. ఇక్కడ మనకి FVG ఫామ్ ఉంది. సో FVG నుంచి నేను ట్రేడ్ తీసుకున్నా. సో ఇది మనకి 3 hour ట్రేడ్. ఓకే. ఇక్కడ క్లోజ్ చేసేసా 3 hour. అండ్ ఇది లాస్ మనకి, ఇది విన్. ఓకే. ఇక్కడ ఎందుకు తీసుకున్నారు బ్రో, ఇక్కడ మనకి హైయర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్ ఏం లేదు కదా అంటే ఇక్కడ మనకి 4 hour ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే. 4 hour ఆర్డర్ బ్లాక్ నుంచి ప్రైస్ మనకి రియాక్షన్ ఇచ్చింది. ఓకే. ఇది 4 hour ఆర్డర్ బ్లాక్. ఓకే. 4 hour ఆర్డర్ బ్లాక్ నుంచి ప్రైస్ మనకి రియాక్షన్ ఇచ్చింది ఇక్కడ. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ మనకి లండన్ సెషన్లో ఒక లాస్ వచ్చింది. ప్లస్ ఇది లండన్ లంచ్. ఓకే. 5 AM to 7 AM ఇది లండన్ లంచ్. మనకి ఈ లండన్ లంచ్లో మనకి ఒక మంచి ట్రేడ్ దొరికింది నిన్న. ఓకే. ఇక్కడ వరకు కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు మళ్ళీ ఈక్వల్ లోస్ వరకు, బట్ దిస్ ఈజ్ ఫైన్. 3 hour ఈజ్ ఫైన్. సో ఇవి 2 ట్రేడ్స్, ఇక్కడ ఒక లాస్, ఇక్కడ ఒక విన్ వచ్చింది. ప్లస్ XAGUSD, రైట్. సిల్వర్లో మనకి ఇక్కడ మనకి గోల్డ్తో SMT ఉంది ఫస్ట్. ఓకే. ఇది SMT ప్రీవియస్ వీక్ హై దగ్గర, ఇది గోల్డ్, ఇక్కడ SMT ఉంది. ఇక్కడ గోల్డ్ పైకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ సిల్వర్ దగ్గర మనకి SMT ఉంది. ప్లస్ కీ లెవెల్ ఉంది ఇక్కడ మనకు 1 hour CB ఉంది. ఓకే. FVG, రైట్. సో ఇక్కడ 1 hour FVG ట్యాప్ అయినప్పుడు ఈ SMT ప్లస్ ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది. ఇది కీ టైం మనకి. ఓకే. 6 AM కూడా ఒక కీ టైం, అది లంచ్ 5 and 6. 5 అంత కీ టైం కాదు కానీ 6 మనకి చాలా కీ టైం. ఒకవేళ అక్కడ మనకి ఏమైనా మోడల్ దొరికితే మనం దాన్ని ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్, హయ్యర్ టైం ఫ్రేమ్ PDRA, లిక్విడిటీ స్వీప్, 5 minutesలో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది. ఓకే. ఇది మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. సో ఇక్కడ ఈ FVGని మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా 15 minutesలో ఇక్కడ, రైట్. సో ఇది మనకి 2 hour ట్రేడ్. నేను దీన్ని హోల్డ్ కూడా చేశాను, కానీ నేను ప్రాఫిట్ తీసుకోవడం మర్చిపోయా. యాక్చువల్లీ ఇక్కడ వరకు హోల్డ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఏషియాలో వచ్చింది కానీ నేను ఇక్కడ క్లోజ్ చేసేసా. ఓకే. సో ఇట్స్ లైక్ ఏ 2.6 hour ట్రేడ్. ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ డే ఫర్ మీ. సో ట్యూస్డే ఎట్లా ప్రైస్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో ఈ 3 ట్రేడ్స్ తీసుకున్నా, అందులో ఒక లాస్, 2 wins. ఓకే. సో మళ్ళీ ఈరోజు ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేస్తాం. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.